భారత రాష్ట్ర సమితి ఈ పార్టీ పరిస్థితి ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ లోక్సభ ఫలితాలు వెలువడిన తర్వాత మరింత దిగజారిపోనుందా? ఈ విషయం తెలిసే నేతలంతా దుకాణం సర్దేసుకుంటున్నారా? మీకెందుకు వచ్చింది అనుమానం అనుకుంటున్నారా? దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో ఏది అనుకోకుండా జరగదు. నేతలు వేసే ప్రతి అడుగుకు ఒక లెక్క ఉంటుంది. దాని ఆంతర్యాలు అంతరార్థాలు ఎవరికి అంత తొందరగా అంతుపట్టవు. ఫర్ ఎగ్జాంపుల్, ఓసారి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాటలు వినండి. 65 ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఒకవేళ మనసు మార్చుకొని రావచ్చు. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ క్రీమ్ ప్రజలు మా దగ్గర మసాలా ఉంది మా దగ్గర ఈడ. కాబట్టి అందులో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని ఇప్పటికైతే కాంగ్రెస్లో పోదామని వస్తే రావచ్చు. అది చెప్పొచ్చు, మనం కొంత నమ్మేదంగా ఉంటుంది ఆ మాట. బీజేపీలకు అయితే పోరు కదా, ఎవరైతే పోతారా? పిచ్చోనికి అడిగినా చెప్తాడు. ఇది విన్నారుగా, ఇది ఫస్ట్ సీన్. ఇక సెకండ్ది, బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 కేటీఆర్. ఇది అందరికీ తెలిసింది. పార్టీలో కేసీఆర్ కేటీఆర్ మాట అంటే ఓ వేదం. ఒకప్పుడు వారి ముందు మాట్లాడడానికి కూడా వణికిపోయేవారు నేతలు. నోటి నుంచి ఒక్కసారి ఏదైనా చెబితే మీ మాటే వేదం అన్న తీరుగా పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. అలాంటి కేటీఆర్కే ఝలకిస్తున్నారు సీనియర్ లీడర్. ఎందుకు ఇలా చెబుతున్నామంటే, త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించారు కేటీఆర్. దీనికి 130 మంది నేతలను రమ్మని పిలిచారు. కానీ ఏకంగా 100 మంది డుమ్మా కొట్టారు. కేవలం 30 అంటే 30 మందే హాజరయ్యారు. ఇది కేటీఆర్కు మామూలు షాక్ కాదని చెప్పాలి. కింది స్థాయి నేతలంటే ఓకే అనుకోవచ్చు, కానీ మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నేతలే అటువైపు చూడకుండా పోవడం ఇంట్రెస్టింగ్. వీరంతా బీఆర్ఎస్ హయాంలో కీలక పాత్ర పోషించిన వారే, జీ హుజూర్ అంటూ సలాం కొట్టిన వాళ్ళే. అందులో ఎర్రబెల్లి లాంటి నేతలు అత్యంత ముఖ్యుల లిస్టులో ఉంటారు. మరి అలాంటి నేత ఎందుకు ముఖం చాటేశారు? వీరి అలకకు జగ్గారెడ్డి చెబుతున్న టచ్లో ఉన్నారన్న కామెంట్కి ఏమైనా లింక్ ఉందా? లేదా ఎమ్మెల్సీ ఎన్నికలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27 జరగనుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి బరిలోకి దిగారు. అయితే రాకేష్ను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సన్నిహితుడిగా రాకేష్ రెడ్డికి పేరుంది. ఆయన రికమెండేషన్తోనే అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించినట్టు కనిపిస్తోంది. దీంతో పల్లా ఏకపక్ష ధోరణితో మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనేది టాక్. నిజానికి ఒకప్పుడు వీరంతా కేటీఆర్ ప్రాపకం కోసం పాటుపడినవారు. గతంలో కూడా పార్టీలో చాలామంది అసంతృప్తులు ఉండేవారు. అయినా కూడా కేసీఆర్ కేటీఆర్ ఏదైనా చెబితే వినేవాళ్ళు, మీటింగులకు వచ్చేవాళ్ళు, ఒక అభ్యర్థిని బలపరిస్తే ఓట్లు వేసేవాడు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఎందుకంటే ఓడలు బళ్ళు ఓడలు అయ్యాయి కదా. కేటీఆర్ని అసలు లెక్క చేయని పరిస్థితి కనిపిస్తోంది. మరి రేపు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది అనేది అంతుబట్టని ప్రశ్న. ఈ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను మించి వాళ్ళిద్దరికంటే కూడా చాలా ఎక్కువ స్థానాలలో బీఆర్ఎస్ అద్భుతంగా గెలవబోతూ ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళు అవలంబించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి బాగా స్పష్టంగా పోయినాయి. మేము కూడా బాగా చెప్పగలిగినాం. దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధించబోతూ ఉంది. విన్నారుగా, కేసీఆర్ ఏం చెబుతున్నారు? కాంగ్రెస్ బీజేపీ కంటే తమకు ఎక్కువ సీట్లు వస్తాయంటున్నారు. కొందరైతే తమకు 12 సీట్లు వస్తాయని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా కనిపిస్తోంది. అసలు బీఆర్ఎస్ ఖాతా ఓపెన్ చేస్తుందనేది వాళ్ళ క్వశ్చన్. కొన్ని పార్టీలు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నుంచి కొంతమంది నేతలు. బండి సంజయ్ అయితే ఫలితాల రోజు కేసీఆర్ పక్కన ఓ డాక్టర్ ఉంటే చాలా బెటర్ అంటూ సెటర్లు వేస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ సీట్లు గెలిస్తే ఓకే, బట్ ఇన్ కేస్ అలా జరగకపోతే మాత్రం భవిష్యత్తులో కేసీఆర్ మాటలను నమ్మేవారు ఉండరు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గెలుపు మాదే అన్నారు, గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. అందుకే ఆయన చెప్పింది జరిగితే ఓకే, లేదంటే ఇప్పుడే ఎవరి మాట వినడం లేదు. నిజంగా కేసీఆర్ పిలిచినా తెలంగాణ భవన్కో లేదా మీటింగ్కో రాకపోతే కనుక బీఆర్ఎస్ నిజంగా నైతికంగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.